సో ప్రెజెంట్ మనం ఎక్కువ విప్పపు లడ్డు గురించి వింటూ ఉన్నాం. రీసెంట్‌గా మోడీ గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సో చాలా స్టోర్స్‌లో ఎక్కడ చూసినా దొరకలేదు కానీ మనకి స్టోర్‌లో అవైలబుల్ ఉందన్నమాట విప్పపు లడ్డు. సో అసలు ఆ లడ్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం డాక్టర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ శ్రీనివాస్ హరే గారు. కృష్ణ. సో నార్మల్‌గా విప్పపు లడ్డు అంటే ఏంటి? అసలు దానివల్ల యూజెస్ ఏంటి సార్? అంటే విప్ప పూలు ఆయుర్వేదంలో చాలా ప్రశస్తమైనటువంటి ఒక మెడిసిన్ అన్నమాట. హ్మ్. సో మామూలుగా ఇది రక్తం శుద్ధికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఓకే. ఐరన్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయడానికి, ఆకలిని పుట్టించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి, ముఖ్యంగా నిద్ర పట్టడానికి బాగా పనిచేస్తుంది. ఓకే. వెనకట సారా తయారయ్యేది మన ఇండియాలో. అవును. దాన్ని సురాపానము అంటాం. ఓకే. సో సారా తయారు చేసే ఏకైక పువ్వు ఏదైనా ఉంటే విప్ప పువ్వు. ఓకే. మొత్తం మన భారతదేశం మొత్తం. ఓకే. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి ఆల్కహాల్ను కృత్రిమంగా తయారు చేయడము, చెరుకుతో తయారు చేస్తున్నారు కానీ ఇప్ప సారా. హ్మ్. ఇప్ప సారా ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఒక పానకం అన్నమాట. సో ఓకే. ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళు పనిచేసిన తర్వాత తాగడం అలవాటు అది. హ్మ్. సో విప్ప పువ్వుకి వచ్చేసరికి ఇది మెడిసినల్ వాల్యూ. ఆయుర్వేదంలో విప్ప పువ్వు లేకుండా అసలు మెడిసిన్ తయారే చేయలేం. ఓకే. అలాంటి విప్ప పువ్వు గురించి శ్రీ గౌరవనీయులైన మన హ్మ్. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇప్ప పువ్వు గురించి, ఇప్ప లడ్డు గురించి చెప్పాడు. హ్మ్. హ్మ్. అప్పుడు బయటకు వచ్చిందనమాట అవునవును వెలుగులో. సార్. హ్మ్. సో మన స్టోర్లో కూడా ఈ ఇప్ప లడ్డు చాలా టేస్టియస్ట్గా, మరి ఇంకా చెప్పాలంటే డెలిషియస్గా తయారు చేస్తాం. ఓకే. ఎవరికైతే నిద్రలేమి ఉంది, నిద్ర రావట్లేదు, అట్లాంటి వాళ్ళకు ఈ ఒక రోజు ఒక ఇప్ప లడ్డు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఓకే. తీసుకుంటే బరువు పెరుగుతారు. అవునా? అయితే ఒక లడ్డు కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. బరువు ఉన్న వాళ్ళైతే. ఓకే. తేలిగ్గా ఉన్న వాళ్ళు 2 లడ్డూలు చాలు. పిల్లలతో సహా పెద్దవాళ్ళు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే. దీంతో వచ్చేసి ఇందులో మేము కొంచెము పల్లీలు, బాదాము, పిస్తా, హ్మ్. తర్వాత నెయ్యి, శుద్ధమైన నెయ్యి హ్మ్. మరియు బెల్లం, న్యాచురల్ బెల్లం వాడతాం. అందుకే టేస్టీయెస్ట్గా ఉంటుంది, అదే కమ్మగా స్మెల్ ఉంటుంది. కూడా చాలా చాలా బాగా బాగుంటుంది. వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. యాహ్! అంటే ఇప్పుడే దొరుకుతుంది మనకు. చాలా బాగుంది సార్ చాలా నిజంగా. బాగుంటుంది. మనము బర్త్డే పార్టీలలో హ్మ్. చాక్లెట్స్ ఇవ్వడం కంటే హ్మ్. ఇది చాలా చీపు. దీన్ని మనము అది ఇవ్వగలిగితే, అది చాక్లెట్స్ బర్త్డే పార్టీస్లో చాక్లెట్ బదులు హ్మ్. ఇటు మనం హెల్త్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. హ్మ్. మన అవును సార్. భారతదేశం యొక్క సంపద, అటవీ సంపద విప్ప పువ్వు. హ్మ్. సో విప్ప పువ్వును మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇది న్యాచురల్. హ్మ్. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలకు మనం ఇది ఎంకరేజ్ చేయాలి. నిజం. అంటే నములుతుంటే కూడా ఆ బాదం పప్పు అనేది తగులుతుందన్నమాట. మీకు లాస్ట్గా తగులుతుంది చూడండి, హ్మ్. అది విప్ప పువ్వు. ఓకే. అది పువ్వులాగా ఉంటుంది హ్మ్. చూడండి, హ్మ్. పెద్దగా. హ్మ్. అది అవునవును. విప్ప పువ్వు. ఓకే. సో అందుకే నరేంద్ర మోదీ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ. ఇది చాలా యూజ్ ఇదేంటంటే ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా మహిళలలో హ్మ్. రక్తస్రావం ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఓకే. బాగా హై బ్లీడింగ్స్, హ్మ్. ఎనిమిక్ అయిపోతారు పాపం. హ్మ్. హ్మ్. లేదా డెలివరీలో హ్మ్. ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి కోలుకోవడానికి చాలా కష్టపడతారు. ఓకే. అది అడవి మార్గంలో ఉన్న వాళ్ళు ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూని పెట్టేవాళ్ళు అనమాట. ఓకే. అప్పుడు ఇటు బ్లీడ్ కంట్రోల్ అయిపోయి తొందరగా రిస్టోరేషన్ అవుతారు బాలింతలు. ఓకే. అప్పుడు ఓకే. ఓల్డెన్ డేస్లో. సో ఓకే. ఇప్పటికి కూడా ఆదిలాబాద్ ఈ ఏరియాలలో, అడవి ప్రాంతాలలో ఇప్పటికీ ఇప్ప పువ్వుతో చేసిన వంటకాలు, ఓకే. అన్ని పదార్థాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఈ లడ్డు మేము కొంచెం డిఫరెంట్గా మేము ట్రై చేసాం. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా లేడీస్‌కి ఎవ్రీ మంత్ ఆ మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటది ఎస్, సార్. పెయిన్ఫుల్ ఆ! మెన్స్ట్రుయేషన్, దాన్ని డిస్మెనోరియా అంటారు. ఓకే. లేదా పీరియడే రావట్లేదు, జస్ట్ అవును. స్పాటింగ్ అవును. అంటారు. అవును. వాళ్ళు హ్మ్. పీసీఓఎస్ హ్మ్. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హ్మ్. హిర్సుటిజం హ్మ్. అంటే అన్వాంటెడ్ హెయిర్స్, ఇట్లా హ్మ్. క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంటాయి. ఫిమేల్ అవునవును. నుంచి మేల్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయాలు వస్తుంటాయి. ఓకే. ఎప్పుడైతే ఇది తీసుకుంటామో అమ్మాయిలకు ఇస్తే హ్మ్. వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, హ్మ్. ఈ హిర్సుటిజం తగ్గుతుంది, ఓకే. మరియు అన్వాంటెడ్గా వచ్చేటువంటి హ్మ్. వెయిట్ హ్మ్. వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు చాలా మంది పీసీఓఎస్తో, అవునవును సార్. అది తగ్గుతుంది. కానీ ఇది డైలీ డోస్ ఒకటే, హ్మ్. 1 లేదా 2 కంటే ఎప్పుడు ఎక్కువ తినకూడదు. ఎందుకంటే ఇది మెడిసిన్. ఓకే. బాగా టేస్టీగా ఉంది కదా అని మళ్ళీ లాగింగ్ చేయకూడదు. అవునవును. ఇది వేడి చేస్తుంది. ఓకే. అంటే 1, 2 తింటే వేడి చేయాలి. ఓకే. ఓకే. సో చూస్తున్నారు గదా! అంటే నాకు కూడా తెలీదు ఇప్పటివరకు ఇంత బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను కూడా అంటే మోడీ గారు చెప్పినప్పుడు ఏదో ఒకటి ఉంటాయి గానీ అంత పెద్దయిన మనకు చెప్పరు. బట్ ఈరోజు నాకు దీని యొక్క బెనిఫిట్స్ తెలిసిన తర్వాత లేడీస్‌కైతే ఇది ఎస్పెషల్లీ బాగా హెల్ప్ అవుతదని అనిపిస్తుంది నాకైతే. సో న న అంటే
నార్మల్గా విప్ప పువ్వు అనేది ఎప్పుడో మనం పాత కాలంలో విన్నాము, మళ్ళీ ఇప్పుడే అంటే మోడీ గారు చెప్పిన తర్వాతనే దీని గురించి బయటకు రావడం జరిగింది. ఈరోజు శ్రీనివాస్ గారు కూడా దీనివల్ల యూజెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, గర్ల్స్ ఎస్పెషల్లీ ఎవరైతే పీసీఓఎస్తో బాధపడుతున్నారో, లేదు అంటే మంత్లీ ఎవరైతే వాళ్ళ లైఫ్ సైకిల్ సరిగ్గా లేక దానివల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా చాలా బాధపడుతున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా డెలిషియస్ అనిపిస్తుంది, ఎవరైనా సరే ఈజీగా తినేసేయచ్చు. థ్యాంక్ యూ.